సికింద్రాబాద్ చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని, ఈ ప్రాంతాన్ని ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన శాంతి ర్యాలీ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు నల్ల బ్యాడ్జీలతో తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఆల్ఫా హోటల్లోకి వెళ్లి అక్కడ ఉన్న పార్టీ శ్రేణులను పోలీసులు వ్యాన్లో తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు తెలంగాణ భవన్ నుంచి బయటకు వెళ్లేందుకు యత్నించిన కేటీఆర్ సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పినా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులపై తలసాని మండిపడ్డారు. కోర్టు నుంచి అనుమతి తీసుకుని న్యాయపరంగా మళ్లీ ర్యాలీ నిర్వహిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జోడెద్దుల లాంటి సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాలను విడదీస్తే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్, సికింద్రాబాద్. అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్ కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా, ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ ని శాశ్వతంగా చరిత్ర పుటలకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి, ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగ్లు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము. ఈ జంట నగరాలు జోడెద్దులు, ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది. లష్కర్ అంటారు, పట్నం అంటారు. ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి, అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి. మీకు అధికారం ఇచ్చింది 6 గ్యారంటీలు అమలు చేయమని, మీకు అధికారం ఇచ్చింది 420 హామీలు ఏవైతే మీరు చెప్పారో అమలు చేయమని. ఇది మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం అనేది 220 సంవత్సరాల చరిత్ర. మా తల్లిదండ్రుల పేరే మారుస్తామనే విధంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటువంటి హక్కు అందరికీ ఉంటుంది. మీరు రాత్రి 10 గంటల 40 నిమిషాలకు మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది 5 రోజుల కింద. ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే, మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళా ఫస్ట్ వీక్ లో కోర్టుకు పోతాం, న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళా ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.